ఓం శాంతి. అయితే మనం విశేషంగా ఒక చిన్న అంటే మన పూర్వీకులు పెద్దవాళ్ళు చెప్పిన కథలనుసారంగా కొన్ని దానికి కరెక్ట్గా జ్ఞానంతో మనం మార్గాన్ని చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏంటంటే చిక్కడు కదలడు వదలడు అనేటప్పటికి ఏంటంటే ఇక్కడ కూడా తీసుకుందాం అంటే ఎక్కువ అంటారు ఈ చిట్టాలకు ఉంటుంది, అది తొందరగా దొరకదు, అది ఇది మూలనారంటే వెళ్ళిపోతుంది అన్నమాట. కానీ ఎలకలను పట్టుకోవడానికి పిల్లి ఉంటుంది అన్నమాట. ఆ పిల్లి కూడా అలా కాసుకొని ఉంటుంది అన్నమాట, పిల్లి దాన్ని పట్టుకుందని. సో పిల్లిని పట్టుకునేందుకు వచ్చి మరి కుక్క ఉంటుంది అన్నమాట, అది డాగ్ అనమాట. ఈ మూడిటికి ఇది ఉంటుంది అన్నమాట, అంటే ఒకదాని అనమాట. అయితే మనకి ఈ చిట్టాలకి ఈ ఎలక అనేది ఏంటంటే చాలా కుళ్ళు కావాలంట అట్లంట ఇట్లంట తిరుగుతుంది. అదేంటంటే పేద్దన్నమాట, అంటే దానికి ఏంటంటే చాలా చిన్నవాళ్ళు అంటాం, చూడు చిన్నవాళ్ళండి మీరు అంటాం. అదే ఈ రెండింటి మీద చిన్న జంతువే. ఈ పిల్లి అనేటప్పటికి ఏంటంటే మనం అంటాం, పిల్లి అనేది ఏంటంటే మాయ అంటాం, పిల్లి మొహం చూడకూడదు, పిల్లి ఎదురు రాకూడదు, పిల్లి అంటాం. అది మియా 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 అంటుంది, అంటే నేను రావాలా మాయని మాకు పరమాత్ముడు దానికి హిందీలో చెప్తాడు, మియా నేను రావాలని. ఇదొక్క ఇదన్నమాట మాయ అనమాట. మాయ ఏంటంటే ఎప్పుడు కూడా పేదలనే పట్టుకొని చూస్తుంది. అంటే మా ఎప్పుడు పేదల రక్తం పీచేసి పేదలు, ఎందుకంటే పేదలు ఎప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన ఆహారం అట్టే ఇక్కడ కష్టపడతా, వాళ్ళ కోరికలు ఎక్కువ ఉండవు, వాళ్ళకి ఎక్కువ. పేదలు మనకు తెలుసు కదా, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వృత్తి ధర్మాల తనక మనకు తెలుసు. వాళ్ళు చేసే వృత్తులన్నీ కాలువలు చేసేవాళ్ళు, చెత్తలు ఏరుకునే వాళ్ళు చాలా మనం చాలా ఎన్నాళ్ళ పూర్వం చాకలాలని మంగళాలని చాలామంది దూరం పెడుతుంటారు. ఒకప్పుడు ఏంటంటే వాళ్ళు తక్కువ అనమాట, అంటే చిన్న కులస్తులు. సో ఇది ఎలక కింద కంపేర్ చేద్దాం. అలాగే ఏంటంటే నెక్స్ట్ ఈ పిల్లి అనేది అనమాట, అది తెలుసు కదా, పాలు చేపలు ఎక్కువ తింటుంది. అంటే పాలు అనేది చాలా పవర్ఫుల్, దానికి కావాల్సిన మంచి జ్ఞానం కావాలి. అలాగే ఏంటంటే దానికి కావాల్సిన నీటిలో అంటే చావలని చేప, దానికి కావాలి ఆహారం. ఈ కుక్క అనేది ఏంటంటే ఈ పిల్లి కుక్క అనేది ఏంటంటే బయటని ఎక్కువ తిరుగుతుంది, డాగ్ దానికి ఏంటంటే సింహంలాగా ఉంటుంది, అది అన్నీ తిరుగుతుంది మేడం. కానీ కుక్క ఎక్కువ దేని మీద అంటే పిల్లి మీద యాడ్ చేస్తుంది, అంటే ఎలకల జోలికి వెళ్తే పిల్లిని పట్టుకుంటుంది, ఎలకల నాటిని పట్టుకోవద్దు. ఇక్కడ చాలా చక్కగా ఉంటుంది అంట వెరియేషన్ ఈ మూడింటికి కంపారిజన్. అంటే డిఓజీ డాగ్ అంటారు, జిఓడి గాడ్ అంట, అంటే కుక్కను కాలభైరుడు భగవంతుడితో మనం కంపేర్ చేస్తాం, పిల్లిని మాయతో కంపేర్ చేస్తాం, ఎలకని పేదలు అనమాట. అందుకే వినాయకుడి దగ్గర ఎక్కువగా ఉండేది ఎలక అనమాట. అంటే పేదలు చూసారు, అందరూ పేదలు అనేతారు, వినాయకుడికి పూజ చేయలేన్నారు, వాళ్ళు వీళ్ళు ఎటువంటి వాళ్ళు అతను చేస్తారు వస్తాం. ఈ మూడింటికే ఉంటుంది అనమాట. దీనికి ఏంటంటే చిక్కడు అనేది ఇదే అనమాట, కదలదు అనమాట పిల్లి. అది ఎక్కడ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు పట్టేదా అని చూస్తుంది అనమాట. అప్పుడు ఇది ఏం చేస్తుందంటే కుక్క వదలదు, అది ఎంత దూరం దాన్ని వెంబలించి పట్టుకొని తిందని చూస్తుంది అనమాట. సో ఈ మూడు ఏంటంటే మనకు సంబంధించిన విషయాలే, మన చుట్టూ తిరుగుతున్న కథలే. పూర్వం ఏంటంటే చక్కగా కథల రూపంలో అన్నీ చెప్పుకొని వెళ్ళారన్నమాట. ఆ కథలన్నీ మనం అదే నిజం అనుకున్నాం. నిజానికి ఆ జీవితానికి ముడిపడే కథలు ఇవన్నీ ఇదే. చక్కగా పరమాత్మను చూచేయండి, అంత ఆత్మ సంతోషం ఆనందం లభిస్తుంది.